వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తాను దేశ, ఇది ఏదో తెలియకుండా జరిగినట్టు నేరం కాదు, కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఒక సామెత ఉంటుంది. కల్తీ నెయ్యి కలిసింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు. ఏఆర్ డైరీ ద్వారా జూలై 6, 2024, జూలై 12, 2024 ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి రెండు ట్యాంకర్లు, మొత్తం 4 ట్యాంకర్లో కల్తీ కలిసిందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ అదే కల్తీ నెయ్యిని వైష్ణవి డైరీ ద్వారా మీ శ్యామలరావు ఆధ్వర్యంలో, మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో వాడారు అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ ఎస్ఐటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆల్రెడీ ఫైనల్ ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. మరి కల్తీ అని తెలిసి కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా వాడతాడా? మరి మీ ప్రభుత్వం ఎలా వాడింది? కల్తీ దొంగవు నువ్వు కదా, నువ్వు గజ దొంగవి. అది తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని చెప్పి ఆ రోజు నాదెండ్ల భాస్కర్రావు గారు, నీ క్యాబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తండ్రి చెప్పాడు నీ గురించి. నువ్వు అన్నిట్లో దొంగవే. నువ్వు కల్తీ నెయ్యిని వాడావు. ఆ వైష్ణవి డైరీకి, ఈ సంగం డైరీకి లింక్ ఉంది, నీ హెరిటేజ్ డైరీకి, ఇందాపూర్ డైరీకి లింక్ ఉంది. దేవుడికి కల్తీ నెయ్యి వాడటానికి సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి కదా. ఇంత బరి తెగించి ఇలా ఓపెన్గా దొరికిపోయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడటానికి అది నోరా ఇంకేమన్నానా? నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. కల్తీ నెయ్యికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు, కల్తీ నెయ్యిని వాడింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తిరుమలని అపవిత్రం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 7 కొండలు జీవోని రద్దు చేస్తానంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 7 కొండలని తీసేస్తానంది చంద్రబాబు నాయుడు గారు, 1000 కళల మండపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు గారు, 42 గుళ్ళను కూల్చింది చంద్రబాబు నాయుడు గారు, బూట్లేసుకొని పూజలు చేసే చంద్రబాబు నాయుడు గారు, హిందూ మత ద్రోహి చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా వీటన్నిటి ద్వారా అర్థం అవట్లేదా?